హలో హాయ్ నమస్తే. మా స్పేస్ సినిమాలకానికి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకి మీ సినిమాలకు నంబూరి రివ్యూస్. శుక్రవారం అనగానే మనందరికి కూడా సినిమాల పండుగ. మరి అటువంటి ఈరోజు విడుదలైనటువంటి చిత్రాల్లో చెన్నై లవ్ స్టోరీ అంటూ వచ్చాడు మన కిరణ్ అబ్బవరం. మరి కిరణ్ అబ్బవరం సినిమాలంటేనే ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఈ చెన్నై లవ్ స్టోరీతో ఏం చెప్తున్నాడు, ఇది మనందరికీ ఎంటర్టైన్మెంట్ని పంచిందా లేదా, ఆయన సినిమాలన్నీ కూడా చక్కని విజయాలు అందుకుంటూ ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ విధమైన విజయాన్ని అందించింది అనేది ఈ రివ్యూలో మనం చూసుకుందాం. చిత్రం పేరు చెన్నై లవ్ స్టోరీ. నటీనటులుగా కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి, ప్రియా. సంగీతం అందిస్తున్నారు చక్కని స్వరకిరీటి మణిశర్మ. సినిమాటోగ్రఫీ విశ్వాస్ డానియల్. ఎడిటింగ్ సంతోష్ నాయుడు. నిర్మాతగా మన సాయి రాజేష్ ఎస్కేఎస్. దర్శకత్వం అందిస్తున్నారు రవి నంబూరి. మరి ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా లేదా అనేది ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. కలర్ ఫోటో, బేబీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి రాజేష్. ఇప్పుడు ఈయన తన కథతో ఎస్కేఎస్తో కలిసి నిర్మించినటువంటి ఈ చెన్నై లవ్ స్టోరీ ఏ విధంగా కిరణ్ అబ్బవరాన్ని ఇంప్రెస్ చేసింది, మరి ఈ చిత్రం మనల్ని కూడా ఇంప్రెస్ చేస్తుందా లేదా, బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా లేదా అనేది ఇప్పుడు చూసుకుందాం. కథ విషయానికి వస్తే, నివి మన శ్రీగౌరి ప్రియ తన ప్రేమించిన అబ్బాయి అజయ్ తిరుగున్నతో కలిసి పెళ్లికి సిద్ధమవుతుంది. కానీ తీరా ముహూర్త సమయానికి పెళ్లిపీటలు కాల్చిన కుర్రాడు తాను మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఘటనతో నివి గుండె ఒక్కసారిగా బద్దలైపోతుంది. ఆమెని ఆ బాధ నుంచి బయటపడేసేందుకు మిత్రులు చెన్నైకి తీసుకెళ్తారు. ఏ మార్పు రాదు. పైగా ప్రేమ విఫలమై దేవదాసులాగా మారుతుంది ఈ హీరోయిన్. అదేంటండి, దేవదాస్ అంటే ఎక్కువగా హీరోలు మందుకు అలవాటు పడి కుక్కనేసుకొని తిరుగుతూ ఉంటారు కదా అంటే, అదేనండి ఇక్కడ రివర్స్ క్యారెక్టరైజేషన్ చేశారు. మరి అదేందో వెరైటీగా. ఈ సినిమాలో దేవదాసినిగా మారినటువంటి ఈ నివి తాగుడికి అలవాటు పడుతుందంట. అలాంటి సమయంలో ఆమె ఉంటున్న ఇంట్లోకి స్టీవెన్ శంకర్ మన కిరణ్ అబ్బవరం అడుగు పెడతాడు. అతను ఒక అనాథ. దర్శకుడు అవ్వాలన్న ఆశతో చెన్నైలోకి అడుగుపెట్టిన అతనికి నివి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆశ్రయం ఇస్తుంది. మొదట్లో స్టీవెన్ చేసే పనులు నివికి చిరాకుగా తెప్పించినా క్రమంగా అతని మాటలు చేతులు తనలో మార్పు తీసుకొస్తాయంట. ఈ క్రమంలోనే బ్రేకప్ బాధ నుంచి బయటపడి స్టీవెన్కి దగ్గరవుతుంది. మళ్ళీ ఆమెలో ప్రేమ చిగురిస్తుంది. మరి ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రయాణం ఎలా సాగింది, వీళ్ళ ప్రేమ కథలో ఎదురైన సవాళ్ళేంటి, మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లిపీటలపై నివిని వదిలేసి వెళ్ళిపోయిన అజయ్ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు ఆమె జీవితంలోకి, ఆఖరికి నివి ఎవరిని పెళ్లి చేసుకుంది అన్నదే ఈ కథ యొక్క సారాంశంగా చెబుతూ ఉన్నారు రవి నంబూరి. మరి ఈ కథ ఎలా సాగింది, ఏ విధంగా మనల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసింది, దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటనేది ఇప్పుడు చూసుకుందాం. Why hospitals choose Rosa Flores when hygiene can't be compromised. Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Flores delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear. తొలి ప్రేమ ఎప్పటికీ మధుర జ్ఞాపకమే, అది మనసు పొరల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ బేబీతో ఒక భావోద్వేగభరితమైన ప్రేమ కథను చూపించినటువంటి సాయి రాజేష్ ఇప్పుడు ఆయన ఈ చెన్నై లవ్ స్టోరీతో తొలి ప్రేమ గొప్పదనాన్ని చాటి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈసారి ఈ కథని తనదైన శైలిలో మనసుల్ని బలంగా తాకేలా చూపించడంలో కాస్త తడబడ్డారనే చెప్పాలి. ఇప్పటివరకు మన సినిమాల్లో ప్రేమ కోసం దేవదాసుగా మారిన హీరోల్ని ఎందరినో చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించినటువంటి దర్శకుడు ప్రేమ కోసం దేవదాస్ అయిన కథానాయకుని పరిచయం చేశాడు. అలా ప్రేమలో విఫలమై
మందు బాటిల్ పట్టుకున్నటువంటి కథానాయక కోణం నుంచి కథని ఆరంభించే తీరు ఆసక్తి రేకెత్తించిందనే చెప్పాలి. హీరో పరిచయ సన్నివేశాలు చాలా సింపుల్గా ఉంటాయి. అతను కథానాయక ఇంట్లో చేరినప్పుడు కథ కాస్త వేగంగా పుంజుకుంటుంది. బ్రేకప్ బాధలో నుంచి బయటపడలేకపడే వేదనలో ఉన్నటువంటి హీరోయిన్ని ఆమెలో మార్పు తేవాలని తపనతో హీరో చేసే తింగరి పనులు, ఈ క్రమంలో ఆమెతో పడే చివాట్లు ప్రేక్షకులు నెమ్మదిగా ఈ కథలో లీనం కూర్చోవడానికి ఒక ఉపకరంగా నిలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే నాయకుల మధ్య ప్రేమ మొదలవుతుందో అసలు కథ అప్పుడే మొదలవుతున్నట్టుగా వేగాన్ని పుంజుకుంటున్నట్టుగా తెలిసిపోతూ ఉంటుంది. ఇక ఈ మధ్యలో వచ్చే గుర్తుండే పాట ప్రేక్షకుల్లో ఒక జోష్నైతే నింపుతుందని చెప్పుకోవాలి. విరామఘట్టాలు షాకింగ్గా మనసుల్ని బరువెక్కించేలా ఉంటాయి. సీక్వెన్స్లో చూశాక దర్శకుడు ద్వితీయార్థాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనే ఆసక్తి అయితే ప్రతి ఒక్కళ్ళ మధ్యలో మెదులుతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే దర్శకుడు లాజిక్ని పక్కన పెట్టి మ్యాజిక్తో కథని ముందుకు తీసుకెళ్లాలనుకున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే ఈ ఫ్యాంటసీ టచ్ ఏమంత కన్విన్సింగ్గా అనిపించదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో హోటల్లో పనిచేసే ఓ కుర్రాడు తన తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నట్టుగా ఓ సన్నివేశాన్ని చూపిస్తారు. ఆ పిల్లాడి కథని వివరిస్తూ ఆ హోటల్ యజమాని తను నిజంగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడన్నది నమ్మిన వాళ్ళకి నిజం, నమ్మని వాళ్ళకి అబద్ధం అని ఓ డైలాగ్ చెప్తాడు. అక్కడ తనెందుకు ఆ సీన్ పెట్టాడన్నదానికి కన్విన్సింగ్గా ద్వితీయార్థంలో సమాధానం దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ ప్రేక్షకులు దర్శకుడు చెప్పినట్టుగా నమ్మకపోతే ద్వితీయార్థం అంతా ఓ ఆత్మఘోషలా సాగుతుంది. ఆ దశలో సెకండ్ హాఫ్లో దర్శకుడు నివి స్టీవెన్ల కథ నడిపించిన తీరు చూస్తే రామ్ తమన్నాలు ఎందుకంటే ప్రేమంట సినిమా గుర్తురాక మానదు. ఇక నాయకుల కథలో అజయ్ పాత్ర తిరిగి వచ్చినప్పటి నుంచి కథలో కాస్త నవ్వులు పండుతాయి. ప్రీ క్లైమాక్స్లో విలన్ల బారి నుంచి కథానాయకుని రక్షించే సీక్వెన్స్ అలరిస్తుంది. పతాక గడ్డాలు భావోద్వేగభరితంగా తీర్చిదిద్దిన అవన్నీ ప్రేక్షకులు ఊహలకు అందేలా ఉంటాయి. చివరిగా ఎవరెలా చేశారని చూసుకుంటే స్టీవెన్ పాత్రలో కిరణ్ అబ్బవరం ఎంతో చక్కగా ఒదిగిపోయారు. మంచి నటనతో సహజమైన హావభావాలతో ఆద్యంతం కష్టపడిన తీరు చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నివి పాత్రలో శ్రీగౌరి ప్రియ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణని చెప్పాలి. ప్రేమలో విఫలమై దేవదాసిలా మారిన యువతికి భావోద్వేగభరితమైన నటనతో ఆకట్టుకుంటుంది. కథకి కీలకమైన పాత్రలో త్రిగుణ్ పర్వాలేదనిపించాడు. సిరి హనుమంతు, పూజ, నవీన్ నేని, కార్తీక్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకులు పి. వాసు, కిరణ్ కుమార్ అతిథి పాత్రలో మెరిశారు. సాయి రాజేష్ కథని దర్శకుడు రవి నంబూరి అదే ఫీల్తో తెరపై ఆవిష్కరించగలిగాడని చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తున్నారు అనే దానిపైనే చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుంది అని చెప్పచ్చు. ఇక ఈ సినిమాకి సాంకేతికంగా అసలు హీరో మణిశర్మనే చెప్పాలి. క్లాసికల్ సాంగ్స్ తోటి అద్భుతంగా నడిపించేటువంటి మణిశర్మ మరోసారి తన మ్యాజిక్ని ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రానికి ప్రాణం పోశారు. పాటలన్నీ వినుసొంపుగా కనువిందులుగా ఉంటాయి. నేపథ్య సంగీతం ఈ కథకి మరింత ఫీల్ని జోడించింది. విశ్వాస్ డానియల్ విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా కనిపించాయి. కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ నటనే ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిస్తే మణిశర్మ సంగీతం మరో బలంగా చేకూర్చింది. ప్రథమార్థంలో భావోద్వేగాలు కథను నడిపించాయనే చెప్పాలి. ఇక సినిమాకి ఏదన్నా బలహీనత ఉందంటే అది ద్వితీయార్థం ఊహలకందే కథగా చెప్పుకోవచ్చు. ఒక డిఫరెంట్ యాంగిల్లో నడిపించినటువంటి సినిమా కథలోనే వెరైటీగా అనిపించింది. 3 ఏళ్ల పాటు ఎంతో గాఢంగా ప్రేమించిన అబ్బాయి అజయ్ మన త్రిగుణ్ సరిగ్గా పెళ్లి ముందు తన నుంచి దూరం అయ్యాడని, ఆ బాధను తట్టుకోలేక నివి తాగుడుకి బానిసవుతుంది. అలా చెన్నైలో తన ఫ్రెండ్స్తో కలిసి బాధపడుతూ లైఫ్ లీడ్ చేస్తున్న తన లైఫ్లోకి దర్శకుడు కావాలని కలలుగంటున్న ఓ అనాథ స్టీవెన్ శంకర్ వస్తాడు. అక్కడ నుంచి నివి లైఫ్ ఎలా టర్న్ అయింది, స్టీవెన్ శంకర్ కోరుకున్న కళ నెరవేరుతుందా లేదా, ఈ క్రమంలో నివి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, ఆమె జీవితంలో జరిగిన ఓ ఫ్యాంటసీ మార్పు ఏంటి, చివరికి ఈ ప్రేమ కథ ఎలా ముగిసింది అనేదే ఈ కథలో ముఖ్యమైన ఘట్టంగా చూపించాడు దర్శకుడు. ఈ చిత్రంలో సాయి రాజేష్ ఎంచుకున్న కోర్ ఎమోషనల్ పాయింట్ ఒకంత బాగుంది. దానికి చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ని జోడించి దానికి అనుగుణంగా రాసుకున్న కొన్ని సీన్స్, వాటిని ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ చేసుకున్న కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ మాత్రం
అక్కడక్కడ మాత్రమే ఆకట్టుకోగలిగాయి. కిరణ్ అబ్బవరంపై ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చూసే ఆడియన్స్ కదిలిస్తాయి. అలాగే తన రోల్లో కిరణ్ కూడా చాలా బాగా చేశాడు. తను ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చేసిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కంటే మెరుగ్గా ఇందులో తన రోల్ని అయితే చూపించే ప్రయత్నం చేశాడు. అందులోని అమాయకత్వం, కామెడీ టైమింగ్ వంటివి బాగా చేశాడు. ఇక తనతో పాటుగా హీరోయిన్ శ్రీ గౌరీప్రియ కూడా అంతకు మించి పర్ఫార్మెన్స్నే ఆమె చేసింది అని చెప్పచ్చు. మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టినా కొన్ని సీన్స్లో మాత్రం ఆమె అద్భుతంగా పర్ఫామ్ చేసింది. సెకండ్ హాఫ్లో శ్మశాన వాటిక వద్ద చేసిన ఒక సీన్ మాత్రం ఆమె తన నటనతో సినిమాలో సాలిడ్ హైలైట్గా నిలిచిందని చెప్పచ్చు. అలానే క్లైమాక్స్ పార్ట్లో కూడా ఆమె బాగా చేసింది. వీరితో పాటుగా త్రిగుణ్ కూడా బాగా చేశాడు. ఇతర నటీనటుల సహకారం కూడా బాగుంది. ఇందులో ఇంకో ప్రధాన పదం పాటలు, నేపథ్య గీతం అని చెప్పచ్చు. క్యారెక్టర్స్ అన్నీ కూడా అద్భుతంగా నటించిన కథలోనే కొంచెం బలం లోపించిందని చెప్పచ్చు. కేవలం ఒక కోర్ పాయింట్ ఒక్కటి బాగుంటే కాదు, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్న కథనం కూడా బాగుండాలి. కానీ ఇదే ఇందులో కొంచెం మిస్ఫైర్ అయింది. దాదాపు 3 గంటల నిడివితో వచ్చిన ఈ సినిమా అక్కడక్కడ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా మిగతా కథనం అంతా చాలా ఫ్లాట్గా, రొటీన్గా, ఊహాజనితంగా సాగుంది. సో అంత ఎగ్జైటింగ్గా ఎక్కడా అనిపించదు. అంతేకాకుండా హీరోయిన్ రోల్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించడం, దాన్ని డ్రాగ్ చేయటం ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది. కొంచెం ఎడిటింగ్ బాగా చేస్తుంటే మరోలా ఉండేదనిపిస్తుంది. అలానే ఆమెకి త్రిగుణ్కి పెట్టిన ఆ లవ్ ట్రాక్ కూడా వీక్గా ఉంది. 3 ఏళ్ళు గాఢమైన ప్రేమ, అతనికి చివరి నిమిషంలో క్లారిటీ లేకపోవడం, అందుకు విడిపోవడం ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో ఒక సాలిడ్ ఎస్టాబ్లిష్మెంట్ని సెటప్ చేసిన తర్వాత కథనం అలా రొటీన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. దీనితో అక్కడి నుంచి పరిస్థితులు నెక్స్ట్ ఏం జరుగుతుంది, సీన్ ఏంటి అనే జోనర్లో ఆడియన్స్ కూడా ముందుకు తీసిపోయేలా నడుస్తూ సాగుతుంది. సాంకేతికంగా అద్భుతంగా ఉన్న ఈ చిత్రం ఒక డీసెంట్గా సాగే ఎమోషనల్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. బేబీ లాంటి సెన్సిబుల్ లవ్ డ్రామా తర్వాత అదే నిర్మాతల కలయికలో వచ్చిన ఈ సినిమా యువతని ఆకట్టుకుంటుంది. ఇందులో యూనిక్ లవ్ కాన్సెప్ట్, అందులో ఎమోషన్ పార్ట్ వారిని ఆకట్టుకుంటుంది. అలాగే కిరణ్, గౌరీప్రియ పోటాపోటీగా సాలిడ్ పర్ఫార్మెన్స్ను చూస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. మూమెంటం ఫుల్ఫ్లెడ్జ్గా సాగితే ఇంపాక్ట్ మరింత బాగుండేది అనిపిస్తుంది. సినిమా ఎలా ఉన్నా కూర్చున్న ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్టైన్ చేయగలిగింది, కదలకుండా కూర్చోబెట్టగలిగిందని చెప్పచ్చు. ఈ సినిమా థియేటర్లో డీసెంట్ ట్రీట్ అయితే ఇస్తుంది. మీ సినిమా లోకం ఈ సినిమాకి ఇచ్చేటువంటి రివ్యూ 2.5 out of 5. మరి ఈ చిత్రం మీకు ఎలా అనిపించింది అనేది మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అనిపించిన రివ్యూ మీరు అందించండి. అలాగే మా రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ని అందించండి. అలాగే ఇప్పటివరకు మన ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు, సన్నిహితులు, మిత్రులు, బంధువులకు కూడా మన ఈ మాస్పేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అస్. మరిన్ని చక్కని చిత్రాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ మీ నంబూరి. జై హింద్, జై భారత్.